అంటూ ముదురుతున్న సీజ్ ద షిప్ వ్యవహారం కాకినాడ పోర్టుకు బియ్యం లోడింగ్కి వచ్చి నెలపైనే తాజాగా అడ్మిరాల్టీ కోర్టును ఆశ్రయించిన ఎగుమతిదారులు సీజ్ ద షిప్ ఆదేశాలతో కాకినాడ పోర్టులో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. గత నెల 29న పారాబాయిల్డ్ బియ్యం లోడుతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న స్టెల్లా నౌకను రేషన్ బియ్యం ఎగుమతి అవుతుందనే అనుమానంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత షిప్లో తనిఖీలు చేపట్టి రేషన్ బీమా కాదని తేల్చాల్సి ఉన్న ల్యాబ్ నివేదిక రావడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నౌక నిర్ణీత సమయానికి బయలుదేరకపోవడంతో రోజుకి $22,000 డ్యామరేజ్ ఛార్జీల భారం మోయాల్సి వస్తుందని ఎగుమతిదారులు తాజాగా శుక్రవారం అడ్మిరాల్టీ కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి మొత్తం 28 మంది ఎగుమతిదారులు కలిసి నౌకను అద్దెకు తీసుకోగా వీరిలో 15 మంది తమ బియ్యం లోడింగ్ పూర్తి చేశారు. మరికొందరు లోడ్ చేయాల్సి ఉంది. కానీ అధికారులు స్టెల్లా షిప్లోకి బియ్యం లోడింగ్ను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాపారపరంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటూ కాకినాడకు చెందిన చిత్ర అగ్రి ఎక్స్పోర్ట్, సూర్యశ్రీ రైస్ మిల్, పద్మశ్రీ రైస్ మిల్ ప్రతినిధి అమరావతిలోని అడ్మిరాల్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము పశ్చిమాఫ్రికా దేశానికి పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి చేయడానికి నౌకను అద్దెకు తీసుకున్నామని, కానీ నౌకలోకి బియ్యం లోడింగ్కి అధికారులు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్లో ప్రస్తావించారు. ఇలా అడ్డుకోవడం ఫారెన్ ట్రేడ్ పాలసీకి విరుద్ధమని, ఈ చట్టం ప్రకారం బియ్యం ఎగుమతి అవడానికి లేదని పేర్కొన్నారు. బియ్యం ఎగుమతి ఆపడానికి లేదని పేర్కొన్నారు. పైగా నౌకలోని బియ్యం లోడింగ్ ఆపాలని కలెక్టర్, పోర్టు అధికారులు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం నోటి మాటతో ఆదేశాలు ఇచ్చారని వివరించారు. నేపథ్యంలో డ్యామరేజ్ ఛార్జీల భారంతో తీవ్రంగా నష్టపోతామని, తమకు 3 కంపెనీలకు చెందిన 3,470 మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును శుక్రవారం అభ్యర్థించారు. ఎవరైతే నౌకలోకి ఇప్పటికే తమ వాటా బియ్యం లోడ్ చేశారో వారు మినహా మిగిలిన వాళ్ళు రోజుకి $22,000 డ్యామరేజ్ ఛార్జీల భారం మోయాల్సి ఉంటుందని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.